హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. హ్యాపీగా గార్డెన్ చేసుకుంటున్నారు. గార్డెన్ చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది, మన మైండ్ కూడా చాలా బాగుంటుందండి, అటు ఇటు విషయాలకు వెళ్ళకుండా. అయితే ఈరోజు ఈ మొక్క ఏంటి చూపిస్తున్నానంటే, చూసారా, దీని పేరు ఎలిఫెంట్ ఇయర్ అండి. దీని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఎంత బాగుందో కదా. దీని ఆకులు చూసి నేను తీసుకొచ్చి, ఇది ఇండోర్ ప్లాంటేనండి. ఇంట్లో కూడా పెరుగుతుంది, బయట కూడా పెరుగుతుంది, కానీ సెమీ షేడ్లో పెరుగుతుందండి. ఎండలో పెట్టకూడదు దీనికి. ఇది కూడా నార్మల్, చూసారా, చిన్న డబ్బాలో వేసాను నేను. ఎంత చిన్న డబ్బాలో వేసాను. ఇది మా చెల్లి చేసిన పెయింటింగ్ అండి, వర్లీ పెయింటింగు. ఇది వేసి సుమారు 15-16 ఇయర్స్ అయిపోయిందండి ఈ పెయింట్ వేసి. నేను మళ్ళీ కొత్తగా వేయాలనుకున్నాను, వేయలేదు. మా చెల్లి వేసిందండి 15-16 ఇయర్స్ కిందని వేసింది వర్లీ పెయింట్. అయితే దాంట్లో ఈ మొక్క పెట్టాను. మొక్క పెడితే ఇది ఇలా వచ్చిందండి. చూసారా, ఎంత మా చెయ్యి అంతా ఉంది. ఇది పెద్దది, దీనికి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎలిఫెంట్ ఇయర్ అంటారు దీని పేరు. దీనికి కూడా నార్మల్ సాయిలేనండి. దీనికి కూడా పెస్ట్ ఏంటి పట్టదు, అంటే పండిపోయి ఆకులు రాలిపోతే అంతే, తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇవన్నీ ఇలా ఇటు అటు ఇటు అయిపోతున్నాయండి. అందుకని చెప్పేసి ఇంకో మా వారు తయారు చేశారండి. ఈ మొక్క ఇటు అటు అవ్వకుండా దీనికి ఇది ఇక్కడ పెట్టుకొని, చూసారా, దీంట్లో ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకుంటాను. ఇలా మరి పడకుండా ఉంటాయన్నమాట. దీంట్లో ఒక్క దగ్గరే ఉండిపోతుందండి. బాగుంది కదండి ఈ ప్లాను. చూసారా, ఒక్క దగ్గర ఎలా ఉండిపోయాయి అన్నీను. చూసారా, ఒక్క దగ్గరే అన్నీ ఎలా ఉండిపోయిందో. ఈ సిస్టమ్ చాలా నచ్చిందండి నాకు. అంటే తాళ్ళు కట్టక్కర్లేదు, మరే కర్ర దీనికి సహాయం ఇవ్వకూడదు, ఊత ఇవ్వక్కర్లేదండి. ఇది ఈజీగా ఇలా మనం వైర్ తెచ్చుకొని ఇలాగ కట్ చేసి ఇలా చేసుకుంటే అన్నీ ఒక్క దగ్గరే నీట్గా ఉండిపోతాయండి. ఇది ఇటు అటు కూడా కదలదు, స్టిఫ్గా తిన్నగా ఉంటుంది. బాగుంది కదండి మా వారి ఐడియా. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలిఫెంట్ ఇయర్ ఇండోర్ ప్లాంట్ అండి. ఇది మనం ఈజీగా పెంచుకోగలం. ఈ ప్లాంట్ కూడా మనం ఈజీగా పెంచుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.